హాయ్ అండి. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేనేం చేస్తున్నానంటే సమోసాలు చేస్తున్నాను. ఎంత టేస్ట్‌గా ఉంటాయంటే బంగాళదుంప, ఉల్లిపాయతో చేస్తున్నాను. చాలా టేస్ట్‌గా ఉంటాయి. మనం బయట తెచ్చుకోకర్లేదు. అలాగే ఇంట్లోనే చేసుకోవచ్చు చక్కగాను. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. నేను ముందుగా ప్లేట్ తీసుకున్నాను. గిన్నె తీసుకుని ఇలా లోతు గిన్నె తీసుకుని నేను చపాతీ పిండి వేసానండి. చూడండి, గోధుమ పిండిది కప్పుడు తీసుకున్నాను. అలాగే ఒక చిన్న 2 కప్పులు మైదా తీసుకున్నాను. అంటే ఇది ఒక కప్పు అయితే కప్పున్నర మైదా. చూడండి, 2 చిన్న కప్పులు తీసుకున్నాను. పెద్ద కప్పు ఏమో చపాతీ పిండి తీసుకున్నాను. తీసుకుని ఇవి కలుపుకోవాలి. స్మూత్నెస్ అండ్ కరకరలాడతాయి. చక్కగా ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. లైట్గా సాల్ట్ వేస్తున్నాను. ఆయిల్ కూడా వేస్తున్నాను. కొంచెం ఎక్కువగా వేయాలి ఆయిల్. వేసిన తర్వాత ఇది బాగా కలుపుకొని మనం పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, చక్కగాను ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇలాగా చక్కగా ఈజీగా అయిపోతుంది. తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఎక్కువ పోసుకోకుండా చూసుకుంటూ పోసుకోవాలి. నేను ఇదంతా మొత్తం కలిపేసి మీకు చూపిస్తాను. చూడండి, ఇలాగా మనకి చపాతీ పిండి ఎలా చేసుకుంటామో అలా తయారు చేసుకోవాలి. లైట్గా వాటర్ పోస్తున్నాను, ఎందుకంటే మనకి పక్కన పెడతాను. ఈలోగా నేను కర్రీ చేస్తున్నాను. ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఈలోగా నానుతుంది. నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. సమోసాలోకి మనకి సింపుల్గా అయిపోయి కర్రీ చేస్తున్నాను. నేను ఆల్రెడీ 2 ఉల్లిపాయలు కట్ చేసేసుకున్నాను. పచ్చిమిరకాయలు కూడా 2 కట్ చేసేసి, అలాగే నిమ్మకాయ తీసుకున్నాను. అల్లం చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. నేను ముందుగా కట్ చేసి పెట్టేశానండి. మనకి ఎక్కువగా కలుపుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు, మనం తక్కువ కలుపుకుంటే తక్కువ ప్రాసెస్ తీసుకోవచ్చు. దీనికి మనకి చపాతీ పిండిలకి దీనికి సరిపోతుంది ఉల్లిపాయలని 2 ఉల్లిపాయలే తీసుకున్నాను. 2 పచ్చిమిరకాయలు, చిన్న అల్లం ముక్క, అది హాఫ్ నిమ్మకాయ తీసుకున్నాను. ఇలాగ వేగనిచ్చుకోవాలి. బాగా వేగనిచ్చుకోకూడదు. ఆల్రెడీ కొత్తిమీర, కరివేపాకు కట్ చేసేసాను, పక్కన పెట్టేసాను. నేను లైట్గా సాల్ట్ వేస్తున్నాను. చూడండి, లైట్గా వేగింది కదా. వేగిన తర్వాత బంగాళదుంప ముందుగానే ఉడకమెట్టాను. పసుపు, లైట్గా సాల్ట్ వేసి ఉడకమెట్టేసి చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి, కట్ చేశాను. ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి బంగాళదుంప. మనకి బంగాళదుంప ఉడుక్కోకుండా, అలాగే కరివేపాకు కట్ చేసింది, కొత్తిమీర చిన్న కప్పుడు 2 చిన్న కప్పులు తీసుకున్నాను. మనకి బంగాళదుంప ఉడక్కోకుండా ముందుగానే ఇలాగ వేగనిచ్చేసుకోకుండా ఇలాగా వాటర్లో ఉడకమెట్టుకుని పసుపు, లైట్గా సాల్ట్ వేసి ఉడకమెట్టాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. అసలు బయట తెచ్చుకున్నట్టే ఉంటాయి, అంత బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడాను. అలాగే గరం మసాలా వేస్తున్నాను స్పూనుడు. లైట్గా పసుపు, లైట్గా కారం, అలాగే ధనియాల పొడి వేస్తున్నాను. చిన్న స్పూను 2 వేస్తున్నాను. జీలకర్ర స్పూనుడు. మిరియాల పొడి వేస్తున్నాను లైట్గా. వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి మొత్తం. బాగా ఎక్కువ మాడనివ్వకూడదు, అలాగే బాగా ఇదైపోకూడదు. మన చక్కగా ఇలాగ ఉండాలి. పొడి పొడిలాడుతాను. చూడండి, ఇలాగ ఉండాలి, ఇలా రావాలి. ఉల్లిపాయ కూడా బాగా మగ్గిపోకూడదు, బాగా
ఉడుకు మాడనివ్వకూడదు, చక్కగా కచ్చేపిచ్చేలాడుతూ ఉండాలి. అలాగే చల్లారిన తర్వాత నేను నిమ్మకాయ పిండుతున్నాను. వేడి మీద వేసుకోకూడదు, చల్లారిన తర్వాత వేస్తున్నాను. ఇలా కలిపేసుకొని చూడండి, ఎలాగొచ్చిందో ఇలా రావాలి. చిన్న లైట్గా 2 స్పూన్లు నేను మైదా తీసుకున్నాను. మైదా తీసుకుని లైట్గా వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి ఇలా కలుపుకోవాలి. మనం బాగా వాటర్ ఎక్కువ వేసేసుకోకూడదు. చూడండి, ఇలాగ కలుపుకోవాలి, వాటర్ లేకోకుండా చక్కగాను. నేను కలిపి పెట్టిన పిండి చూపిస్తున్నాను. చపాతీ అదే మైదా గోధుమ పిండి తీసుకుని ఇలాగా మనకు చెయ్యికి సరిపడగా ఎక్కువగా ఉండాలి పిండి. మనకి గుప్పుడు పట్టుకుంటాం కదా, చూడండి గుప్పుడికి మించి ఉండాలి లైట్గాను. అలా తీసుకోవాలి. బాగా మెత్తగా రఫ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే చపాతీ పిండిలకు బాగా రఫ్ చేసుకుంటే స్మూత్నెస్ వస్తాయి. లైట్గా పిండి వేసి చూడండి, ఇలాగా ఇటు అటు కలుపుకొని ఇలా చపాతీలే చేసుకోవాలి. చపాతీ పీట మీద వేసుకుని ఇలా చేసుకోవాలి ఇటు అటును. ఇలాగా కొంచెం మందగా లైట్ మందం ఇచ్చి, బాగా పల్స్ కాదు, లైట్ మందం ఇచ్చి అలాగే నేను పెనం పెట్టి వీటెక్కిన తర్వాత వేస్తున్నాను. ఇటువైపు అటువైపు లైట్గా వీటెక్కనిచ్చుకోవాలి. మనకి ఇలాగ తడి ఉంటుంది కదా చపాతీకి ఆడ, ఆ తడిపోయేలాగా వేడి పెట్టుకోవాలి మనం చపాతీని. చూడండి ఇలా రావాలి. అలాగే వేరేది కూడా మనం బయట తెచ్చుకునే కన్నా ఇంట్లోనే ఉంటాం కదా, మనకి పిల్లల స్కూల్ సెలవులో చక్కగాను మనము ఎలా చేసుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం ఇంట్లోనే చక్కగాను మనం బయట తెచ్చుకునే కన్నా మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయి, చాలా టేస్ట్ కూడా వస్తాయి. చూడండి ఈ టైప్లో రావాలి. ఇది కూడా అలాగే పెనం మీద వేసి ఇటు అటు లైట్గా కాల్చాను. ఇలా కాల్చిన తర్వాత చూడండి ఇలా కాల్చుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మొత్తం నేను తర్వాత ఇలా చేసేస్తున్నాను, మీకు ఆల్రెడీ చూపించాలని చేశాను. రెండు ఇలాగా మనం చపాతీ పీట మీద వేసుకుని ఇలా వేసుకుని చూడండి లెవెల్లో చూసుకోవాలి. మనం సాగు తీసుకుని ఈ సైడ్లు ఇలాగ కట్ చేసుకోవాలి. చూడండి ఈ సైడ్లు తీసేసుకున్న తర్వాత మనం ఇటువైపు అటువైపు బ్యాలెన్స్ చూసుకుని మధ్యలో కట్ చేసుకోవాలి. చూడండి ఈ సైజులో కట్ చేసుకోవాలి మధ్య రకంగా. మనకి ఇదిగో చూడండి, మనకి సమోసా ఇలాగా
ఇలా రావాలి. చూడండి వస్తుంది కదా, చాలు. మొత్తం అన్నీ ఇలాగే కట్ చేసేసాను నేను. కర్రీ నేను చేసి పెట్టింది బంగాళదుంప ఉల్లిపాయ వేసింది. ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి. అసలు వాటర్ వేయకూడదు అని, ఎక్కువగా మాడిపోకూడదు, మగ్గనివ్వకూడదు. కొంచెం లైట్గా ఇలా ఉండాలి కర్రీ. అలా మైదా కలిపి పెట్టాను కదా, అది పిండి. ఇప్పుడు సమోసా చుడుతున్నాను నేను. చూడండి ఇలా తీసుకోవాలి మనం. తీసుకున్న తర్వాత ఇక్కడే చాలామంది మిస్టేక్ వస్తుంది. ఇలా పెట్టి చూసారా, 3 వేళ్ళు ఇలా పెట్టి మనకి బ్యాలెన్స్ సరిపోతుంది అనిపించుకుని ఇలా చూడండి. ఇది ఈ సైడ్ లాస్ట్లో చూడండి, అది మనకి ఇలా బ్యాలెన్స్గా పొడవుగా రావాలి. పెద్దది చేస్తున్నాను నేను, కొంచెం పెద్ద సైజు చేస్తున్నాను. ఇలా లోపలికి స్పూన్తో పెట్టాలి. చూసారా, ఇలా పెట్టిన తర్వాత ఇది లోపలికి మనం మడత పెట్టాలి. చూడండి ఇలా పెట్టేయాలి లోపలికి. అది అలా లోపలికి పెట్టేయాలి. పెట్టిన తర్వాత మనకు ఓపెన్ అవ్వకోకుండా నేను కలిపి పెట్టిన పిండి మైదా ఉంది కదా, అది తీసుకుని ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. చూడండి ఇది ఇలాగా క్లోజ్ అయిపోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. వేరేది కూడా ఇలా మనం 3 వేళ్ళు ఉన్నాయి కదా, ఏళ్ళు, ఆ వేళ్ళతో మనం ఇలా చుట్టాలి మన సైజు. చూడండి ఈ సైడ్ కూడా మనకు కరెక్ట్గా రావాలి. అసలుకి వదిలిపెట్టలేము, అంత టేస్టీగా ఉంటాయి, అంత బాగుంటాయి. చూడండి మళ్ళీ ఇదే స్టైలు, ఇదేలాగా మళ్ళీ లోపలికి మనం ఇలా పెట్టేయాలి. ఇలాగే మొత్తం అన్నీ ఇలా చేసి పెట్టేసాను నేను. అలాగే మళ్ళీ కళాయి పెట్టి ఆయిల్ పోస్తున్నాను నేను తగినంత. ఆయిల్ వీటెక్కిన తర్వాత ఇలా వేసుకోవాలి. నేను సైడ్కి కట్ చేసేసాను కదా, వేగిపోయి చూడండి గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చాయి. తీసేస్తున్నాను. నేను సైడ్ కట్ చేశాను కదా, అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మనం చక్కగా ఆయిల్లో వేపుకుంటే పిల్లలు చక్కగా తింటారు.
అలాగే వేరేది కూడా వేస్తున్నాను, అలాగే వేసేసుకోవాలి వేరేవి కూడా. ఇవి నేను కట్ చేసి పెట్టాను అన్నాను కదా, అవి కూడా కట్ చేసేసి చూడండి ఇలా వేపేసుకోవచ్చు. మొత్తం అయిపోయాయి. నేను కచ్చప్ పెట్టి టమాటా కచ్చప్ పెట్టి పచ్చిమిరపకాయలు కూడా అలాగే ఆయిల్ వేగనిచ్చుకుని కరివేపాకు కూడా వేగనిచ్చాను, వేపుకుని వేసి ఎప్పుడు నోరు ఊరుతుంది, ఎప్పుడు తినాలా ఎప్పుడు తిందామా అని. అంత టేస్ట్ అంత బాగుంటుందండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. అసలుకి పిండి వేసేటప్పుడు తేడా ఉండకూడదు మనం. అలాగే 2 కప్పులు వేసుకుంటే చపాతీ పిండి 2 కప్పులు వేసుకుంటే మైదా చిన్న కప్పులు 2 వేసుకోవాలి. అలాగా నేను కొలిసాను కదా, పెద్ద కప్పు 1 వేసాను, మైదా 2 వేసాను. అలాగా పెంచుకుంటూ వెళ్ళాలి. చాలా బాగా వస్తాయి, పర్ఫెక్ట్గా వస్తాయి. అప్పుడు చూడండి ఎంత ఇలా అంటే ఇరిగిపోతున్నాయి, ఎంత స్మూత్గా ఉన్నాయంటే అంత టేస్టీగా కూడా ఉన్నాయి. పెద్ద కప్పు 1 వేసాను కదా, చిన్న కప్పులు 2, పెద్ద కప్పులు 2, చిన్న కప్పులు 4 అలా వేసుకోవాలి. అంటే మైదా కొంచెం తగ్గించుకోవాలి చపాతీ పిండి మీద, అప్పుడే బాగా పర్ఫెక్ట్గా వస్తాయి.